నమస్కారం. భగవద్గీతలో ఒక ప్రశ్న ఉంది. అది అప్పటిది కాదు, ఇప్పటికీ మనందరినీ ఆలోచింపజేస్తోంది. అదేంటంటే, మనల్ని కట్టిపడేసే శక్తుల్ని, వాటిని మనం ఎలా దాటాలి? ఈరోజు దాని గురించిన ఒక అద్భుతమైన సమాధానమేంటో చూద్దాం. కురుక్షేత్రంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇదే ప్రశ్న అడిగాడు. ఇక్కడ మనం మాట్లాడుకునేది సత్వ, రజో, తమో గుణాల గురించి. ఈ మూడు గుణాలు మనందరి మీద ప్రభావం చూపిస్తాయి. మరి ఈ మూడు శక్తుల ప్రభావాన్ని మనం దాటడం ఎలా? ఇంత పెద్ద విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనకొక అద్భుతమైన రూపకం, ఒక అనాలజీ ఉందన్నమాట. అదే త్రిగుణాల నది. ఒక్కసారి ఊహించుకోండి, మన జీవితం ఒక పెద్ద నది లాంటిది. ఆ నదిలో ప్రవహించే నీరే ఈ మూడు గుణాలు: సత్వ, రజో, తమో గుణాలు. అవి ప్రకృతిలో ఉండే సహజమైన శక్తులన్నమాట. ఈ ప్రవాహం మన ఆలోచనల్ని, పనుల్ని, మన ఫీలింగ్స్ని అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే మనమంతా ఆ నదిలోనే పయనిస్తున్నాం. సరే, మరి మన గమ్యమేంటి? మన డెస్టినేషనేది? అది ఈ నదికి అవతలి ఒడ్డు. అక్కడ పరమాత్మ ఉన్నాడు. అంటే ఈ గుణాల ప్రభావం నుంచి బయటపడి ఆవలి ఒడ్డున ఉన్న దైవత్వాన్ని చేరుకోవడమే మన అసలు లక్ష్యం. కాని ఎలా? సమస్య ఒక నది అని తెలిసాక దానికి పరిష్కారం కూడా దొరికినట్టే కదా. నది దాటాలంటే ఏం కావాలి? ఒక పడవ. ఇది చాలా సింపుల్ లాజిక్ కదా. నది ఎంత పెద్దదైనా, ఎంత వేగంగా ప్రవహిస్తున్నా సరైన పడవ ఉంటే చాలు, మనం సేఫ్గా అవతలి ఒడ్డుకు చేరుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు పాయింట్కొస్తున్నాం. గీత ప్రకారం మనల్ని త్రిగుణాల నదిని దాటించే ఆ పడవ పేరే భక్తి. అయితే ఇది మామూలు భక్తి కాదు, ఇది అనన్య భక్తి. అంటే అచంచలమైన, పూర్తి ఏకాగ్రతతో కూడిన భక్తి. అయితే ఈ అనన్య భక్తి అంటే ఏంటి? చాలామందికి ఉండే సాధారణ భక్తికి, ఈ గుణాలను కూడా దాటించగల శక్తివంతమైన భక్తికి తేడా ఏంటి తెలుసుకుందాం. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. ఓవైపు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఓ దేవుడా అని గుర్తొస్తుంది. దీన్ని ఒక రకంగా ట్రాన్సాక్షనల్ భక్తి, అంటే మన పని అయితే చాలు అన్నట్టు. కాని మరోవైపు అనన్య భక్తి ఉంది. దానికి ప్రతిఫలం అవసరం లేదు. అది నిరంతరం కేవలం దైవంపైనే ఉంటుంది. అనన్య భక్తి అంటే ఆ దైవాన్నే మన తల్లిగా, తండ్రిగా, మన సర్వస్వంగా చూడటం. నాకు భగవంతుడు ఒక్కడు చాలు, ఇంకేమీ వద్దు అనే గట్టి నమ్మకం. ఎలాంటి కోరికలు లేకుండా, స్వార్థం లేకుండా ప్రేమించడం. నిరంతరం ఆయన్నే తలుచుకోవడం. చూడండి, గీతలో భగవంతుడే స్వయంగా ఈ మాట ఇచ్చాడు. మన మనసును పూర్తిగా ఆయన మీద పెడితే మనకు ఏం కావాలో ఆయనే చూసుకుంటాడు, మన దగ్గర ఉన్నదాన్ని కాపాడుతాడు అని భరోసా ఇస్తున్నాడు. ఈ అనన్య భక్తి అనే కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ కథ చూద్దాం. రామచరితమానస్ రాసిన గొప్ప సంత్ తులసీదాస్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటనేది. తులసీదాస్ గారికి ఆయన భార్య అంటే అమితమైన ప్రేమ. ఎంతలా అంటే ఒక్క క్షణం కూడా ఆమెను విడిచి ఉండలేకపోయేవారు. ఆయన ప్రేమ చాలా తీవ్రమైనది, కాని అది ప్రాపంచికమైనది, అంటే లోకం మీద ఉన్న ప్రేమ. ఒకసారి ఆమె వాళ్ళింటికి వెళ్తే తట్టుకోలేకపోయారు. ఆ తుఫాను రాత్రిలో కూడా ఆగకుండా ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని ఈదుకుంటూ వెళ్ళి చీకట్లో తాడు అనుకుని ఒక పామును పట్టుకుని గోడ ఎక్కిమరీ ఆమె దగ్గరికి వెళ్లారు. ఆలోచించండి, ఆయన అటాచ్మెంట్ ఏ స్థాయిలో ఉందో. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె అన్న ఈ ఒక్క మాట తులసీదాస్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అదే ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. ఈ కథ మనకు ఏం చెబుతోంది? మనలోని తీవ్రమైన ఎమోషన్స్ని, ప్రేమను సరైన దారిలో పెడితే దాని శక్తి ఎంత గొప్పదో చూపిస్తోంది. ఆయన ప్రేమలోని ఇంటెన్సిటీ మారలేదు, కేవలం దాని డైరెక్షన్ మాత్రమే మారింది. భార్య మీద నుంచి భగవంతుడి మీదకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన అసలు ప్రశ్నకు వద్దాం. ఇలాంటి భక్తి ఆ గుణాల నదిని దాటటానికి అసలు ఎలా హెల్ప్ చేస్తుంది? దాని వెనుక ఉన్న మెకానిజమేంటి? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదం అర్థం చేసుకోవాలి. అదే గుణరహితుడు, అంటే గుణాలు లేనివాడు అని. పరమాత్మకు ఈ సత్వ, రజో, తమో గుణాలు వర్తించవు. ఆయన వీటన్నిటికీ అతీతుడు. ఇక్కడే అసలు సీక్రెట్ ఉంది. మనం దేనిమీదైతే మన ఫోకస్ పెడతామో దాని లక్షణాలే మనకొస్తాయి.
సో గుణాలకు అతీతుడైన ఆ భగవంతుడిపై మన మనస్సును నిలకడగా పెట్టినప్పుడు మనల్ని పట్టుకున్న ఈ గుణాల బంధాలు అవే బలహీనపడిపోతాయి. ఇవి చాలా ప్రాక్టికల్ ప్రశ్న కదూ. మనందరికీ ఉద్యోగాలు, ఫ్యామిలీస్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మరి రోజంతా దేవుడి మీద ధ్యాసలా పెట్టగలం? దానికొక సింపుల్ ప్రాక్టీస్ ఉంది. అదే భగవదర్పణ బుద్ధి. అంటే మనం చేసే ప్రతి పనిని దేవుడికి అర్పించడమే. ఒక పని మొదలుపెట్టే ముందు, ఆ పని చేస్తున్నప్పుడు, ఆ పని పూర్తయ్యాక ఇలా 3 సార్లు దేవుణ్ణి తలుచుకొని ఆ పని వల్ల వచ్చే ఫలితాన్ని, అది మంచిదైనా చెడ్డదైనా, ఆయనకే సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, భక్తి అనేది కేవలం ఉదయం పూజాగదిలో చేసే అరగంట పనిలా కాకుండా మన ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో భాగమైపోతుంది. మన జీవితమే ఒక నిరంతర పూజగా మారుతుంది. ఇది ఎలాగంటే, ఒక గ్లాసు నిండా నీళ్లుంటే అందులో ఇంకేమైనా వేయడానికి చోటుంటుందా? ఉండదు. అలాగే మన మనసు, మన హృదయం దైవంతో నిండిపోయినప్పుడు ఈ గుణాలొచ్చి మనల్ని బంధించడానికి చోటు దొరకదు. కాబట్టి చివరగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే. తులసీదాస్ ప్రేమ మొదట భార్య మీద ఉంది, తర్వాత అది దైవం వైపు మళ్ళింది. మరి మన జీవితంలో మన ప్రేమ, మన అటెన్షన్, మన ఫోకస్, వీటి సెంటర్ పాయింట్ ఏది? అదెక్కడ ఉంది? ఆలోచించండి.